కానీ మాటలకి చేతలకి పొంతన ఎక్కడ కనిపించట్లే. వాళ్ళు చెప్పిన ప్రతి మాట కూడా దానికి భిన్నంగా ప్రోత్సహించమంటే మీరు వచ్చి దాన్ని చెరగొట్టండి అర్థం, వాళ్ళ మీద దౌర్జన్యం చేయడం అర్థం. మరి వాళ్ళు ఇప్పేట వాళ్ళు ఉన్నట్టుగా ఉంది నాకు. ఓ పత్రిక చూస్తే, టీవీలు చూస్తే ఎక్కడో ఒక దగ్గర ఇంకో ఆ సిమెంట్ పరిశ్రమని అక్కడ వచ్చి బస్తాకు వచ్చి 10 రూపాయలు ఇమ్మన్నారు, 20 రూపాయలు ఇమ్మన్నారు, లేకపోతే పరిశ్రమ ఆపిమ్మన్నారు అని 1-2 పరిశ్రమలు వచ్చి పల్నాడు జిల్లాలో ఆపిన పరిస్థితి మనందరికీ తెలుసు. నేను రోజున కడపలో అక్కడ జరుగుతున్న ఆ సిమెంట్ పరిశ్రమ జరుగుతున్న దౌర్జన్యం తెలుసు. ఒక 3-4 నెలల కింద ఆ ప్రాంతంలో ఉన్న విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న దాని దగ్గర నుంచి ఆ యాష్ గురించి పడిన గొడవలు మనందరికీ తెలుసు. అంతకుముందు అనంతపూర్లో జరిగిన సంఘటనలు మనకు తెలుసు. 1 కాదు 2 కాదు. లేకపోతే కృష్ణపట్నంలో అవుట్ సోర్స్ ఉద్యోగులు తీసుకుంటే అక్కడ స్థానిక నాయకులు ఏ రకంగా ఆ ప్రాజెక్ట్ జనరల్ మేనేజర్ మీద ఏ రకంగా దౌర్జన్యం చేసి ఏం చేశారో తెలుసు. అంతెందుకు మన పక్కన ఉన్న హెచ్ఆర్లో ఉన్న యూపీ బీర్ ఫ్యాక్టరీని ఏ విధంగా దౌర్జన్యం చేసి మాకు వెళ్తున్న మీ ప్రిన్సిపల్ కోర్టుకి 1 లారీకి ఎంత ఇవ్వాలి, లేకపోతే నెలకి ఎంత ఇవ్వాలి అని ఆ స్థానికంగా ఉన్న ఆ ప్రజాప్రతినిధులు ఏ విధంగా అక్కడ దౌర్జన్యం చేస్తారో మనం చూసాం. 1 కాదు 2 కాదు. అలాగే ప్రతి జిల్లాలో కూడా ఈ రకంగా చేస్తూ అంతెందుకు జిందాల్ పరిశ్రమ, జిందాల్ యాజమాన్యం ఈ దేశంలోనే టాటా బిర్లా, ఆ తర్వాత అదాని, తర్వాత జిందాల్, ఇవి ఇవాళ ప్రధానంగా మన దేశంలో ఉన్న పారిశ్రామికవేత్తల్లో ఒక వరుసకంలో తీసుకుంటే అలాంటి జిందాలు సంవత్సరం ఏ విధంగా వాళ్ళ మీద కేసులు పెట్టి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి గుజరాత్ పోయి అక్కడ 3 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టారో మనం చూసాం. ఇన్ని సంఘటనలు జరుగుతున్నప్పటికీ కూడా ఎక్కడా కూడా ప్రభుత్వం దగ్గర నుంచి ఏ విధమైన స్పందన లేదు. ఒక్క ప్రక్రియ మీద వచ్చి ఒక్కరి మీద చట్టపరమైన చర్యలు లేవు. చట్టపరంగా వాళ్ళ మీద చర్య తీసుకునే సందర్భం లేదు. మాటలు మాత్రం చెప్తుంటారు. మరి ఏ రకంగా ఈ రాష్ట్రంలో వచ్చి పరిశ్రమలు వస్తాయి, ఏ రకంగా పారిశ్రామికవేత్తలు నిలదొక్కుంటారు, ఏ విధంగా వాతావరణాన్ని మీరు సృష్టిస్తారు. ఇప్పటికే సంవత్సర కాలం అవుతుంది. ఎంతసేపు మాటలు. ఇవాళ పత్రికలు చూసాం, ఇవాళ కూడా ఇలాంటి సంఘటనలు. వాటితో పాటు ఓ పక్క విద్యుత్ ఛార్జీల్ని మరి భారాన్ని వచ్చి పెంచి తిరిగి అది వచ్చి వైసీపీ ప్రభుత్వాన్ని వాళ్ళ మీద నిందమోపడం. చేతకానం వచ్చి మధ్యవాడు సరిగ్గా భావించలేదు, అందుకే నేను వచ్చి గెంతలాయిపోయానని చెప్పినట్టుగా ఉంది. అటు ఛార్జీలది ఇంకెంత ప్రపోజించండి. మీరు కూడా ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చి వాటిని అందుకోవచ్చు కదా. ఎందుకు ప్రజల మీద మా భారం మోస్తున్నారు? ఒక పక్క అది లేదు. ఇంకో పక్క అట్టాసంగా చెప్పారు, మిర్చి రైతులను ఆదుకుంటాం, గిట్టుబాటు ధరిస్తాం. కేంద్ర ప్రభుత్వం ఇంటర్వ్యూ అయింది, మిర్చి 11,500 రూపాయలు కొంటాం, మేము కొనకపోతే అమ్మపోతే మేమే కొంటామని ఆ రోజు చెప్పిన మాటని మర్చిపోయారు కదా. 1 కేజీ అని కొన్నారా ఈ ప్రభుత్వం? మార్కెట్ ఇంటర్వెన్షన్ చేసి నిన్నగా మనం మిర్చి రైతు ఎంత ఇబ్బంది పడుతున్నారో చూస్తున్నాం కదా. ఇవాళ కూడా వాటితో పాటు పొగాకు రైతులు అసలు ఏ రైతుకి మీరు గిట్టుబాటు ధరిస్తున్నారు? మీరు చెప్పిన మాటని ఏ విషయంలో మీరు మాట మీద నిలబడి ఆ కార్యక్రమాన్ని చేస్తున్నారు? ఎక్కడ చూసినా కనిపించట్లే. ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి నాన్న ఉందో వ్యవసాయం సొత్తు దండగా, వ్యవసాయం చేయడం వృధా అనే మాట ఎదుగుతుందో అది సాధకం చేసుకుంటున్నారు. పైపెచ్చు గొప్పగా మాటలు మాత్రం ఎక్కువ మాటలు మాట్లాడుతుంటారు. ఏంటిది? అందుకే అడుగుతున్నాను సూటిగా, ప్రభుత్వం ఉందా లేదా, పరిపాలన ఏ విధంగా మీరు ఇచ్చిన మాటని ఏ ఒక్కరిని నిలబెట్టుకుంటున్నారో చెప్పండి. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఈ జరిగిన సంఘటనలు ఏవైతే ఈ దౌర్జన్యాలు జరిగాయో ఈ సంఘటన ఏ ఒక్క సంఘటన మీదైనా ఇవాళ ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏ ఒక్కటిని ఏమైనా చర్య తీసుకుందా? చట్టపరంగా వాళ్ళ మీద ఏమైనా తీసుకుందో చెప్పనండి. పంచాయతీలు చేస్తారు, పంచాయతీలు నీకెంత, నాకెంత, ఆడికెంత, ఈడికెంత అని. ఏడితే ఇది పంచాయతీ ఏంటి? ఆలోచన ఉండాలి కదా. దౌర్జన్యానికి ఎక్కడైనా అడ్డు ఉండాలి కదా. అదిలే పోనీ రైతాంగానికి గిట్టుబాటు ధరిస్తానంటే నేను అడిగాను, పడుతున్నాను. మిర్చిలో మార్కెట్ ఇంటర్వెన్షన్ చేసి ఎక్కడైనా 1 టన్ను మిర్చిని కానీ 1 క్వింటాల్ మిర్చిని కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడైనా కొనుగోలు చేసిందా మీకున్న ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా? లేదు పొగాకు రైతులు కోస్తా జిల్లాలో పొగాకు రైతులు పడుతున్న ఇబ్బందులకి మీరు ఏమైనా మార్కెట్ ఇంటర్వెన్షన్ చేశారా? పరిశ్రమలు కార్మికులు మూతపడిపోతే కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. మాటలు చూస్తే కోట దాటిపోతున్నాయి, జాతరలు చూస్తే ఇక్కడ కనిపించట్లేదు. పనిగారు ఉపాధి పథకంలో పనిచేస్తే కూలీలు రావట్లేదు, రోజువారీ కూలీ రావట్లేదు. ఎప్పుడూ కనీవిని రీతిలో
80 రోజులు అయిపోతుంది ఈ రోజుకి, ఇంకా కోడి రాలేదు, ఇంకా బకాయిలు ఉన్నాయి. ఎండాకాలంలో పనులు లేక రైతాంగం వచ్చి రైతు కూలి వచ్చి ఇబ్బంది పడుతున్నాడు గ్రామాల్లోనూ. ఏంటి మీ కార్యాచరణ? ఏంటి మీ ప్రభుత్వ విధానం? ఎంతసేపు దౌర్జన్యాలు ఆ కార్యక్రమాలు, లేదంటే డైవర్షన్ పాలిటిక్స్, ఇది తప్ప ఇంకేం కనిపిస్తే అధికారాన్ని అడ్డు పెట్టుకుని జులుం చేస్తూ, లేకపోతే దాని మీద ఈ మీద భయభ్రాంతులు చేస్తూ, దౌర్జన్యాలు చేస్తూ, ఇవన్నీ ఉన్నవన్నీ కూడా రిజిస్టర్ అవుతుంటాయి. ఆ మరి మర్చిపోరు ఇబ్బంది పడుతున్న ఆ వ్యక్తులు కానీ, వ్యవస్థలు కానీ, ఆ సంస్థలు కానీ అవన్నీ ఉట్టిపోవు. వ్యవస్థను కాపాడుకోవాల్సింది ముఖ్యం. ఇవాళ ఈ ప్రభుత్వం చేస్తున్న ఈ అలసత్వం వల్ల, ఈ దుర్మార్గమైన ఆలోచన వల్ల రాబోయే తరాలకు చాలా ముప్పు ఉంటుంది. రాబోయే కాలానికి చాలా ఇబ్బంది వస్తుంది. ఓ పక్క వచ్చి అప్పులు చేసేస్తున్నారు. ఓ పక్క సంపద సృష్టి ఎన్నికల్లో చెప్పారు, ఇవాళ వచ్చి అప్పుగా ఎక్కడ ఎండింగ్ లేదు. ప్రభుత్వ గ్యారంటీలతోనే, ప్రభుత్వ గ్యారంటీ కానీ సుమారు 1,42,000 కోట్లు ఈ సంవత్సరంలో చేశారు. ఇప్పుడు కనివిని ఎరగలేదు ఈ రాష్ట్ర చరిత్రలో. ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో అసలు లేదు, ఈ రాష్ట్ర చరిత్రలో అసలు లేదు. ఎప్పుడు కూడా తప్పు అనేది అప్పు అంటే ఎక్కడ కాదు, మా అందరి మీద ఉంటుంది. ఈ అప్పు మీ మీద ఉంటుంది, నా మీద ఉంటుంది, రాష్ట్ర ప్రజల మీద, ప్రతి ఒక్కరి మీద ఈ అప్పు భారం ఉంటుంది. ఏ రకంగా అది ఎక్కడ కూడా, ఏ శాఖలో కూడా అకౌంటబిలిటీ కనిపించట్లేదు, జవాబుదారీతనం కనిపించట్లేదు. నా జవాబుదారీతనం ఇదేని నాకు ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఎక్కడ కూడా ఆర్థికంగా కనిపించలేదు, దీంట్లో కనిపించలేదు, చూస్తూ కనిపించలేదు. చెప్పనండి ఏ ఒక్క శాఖ మంత్రి అయినా సరే దయచేసి ఇదిగో నా శాఖలో సభాలతో ఇదని చెప్పనండి, కనిపించలేదు. ఒక పక్క వచ్చి పెన్షన్లను గొప్పగా చెప్పుకున్నారు. వీడియో చనిపోతే ఎవరైనా భర్త చనిపోతే భార్యకి వచ్చి వీడియో పెన్షన్ వచ్చి వెంటనే ఇస్తా ఉన్నారు. ఇప్పటికే ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో వేల కొద్ది పెన్షన్లు వచ్చి అప్లోడ్ చేస్తూ ప్రభుత్వం తాలూకా అఫీషియల్ డేటాలో ఉన్నాయి. అవి వచ్చి ఒక్కటి రిలీజ్ చేయట్లేదు. ఏంటి విధానం? పిల్లల తాలూకా పిల్లలు చదువుకునే దానికి ఫీజు రింబర్స్మెంట్లో పక్కలేదు. ఆరోగ్య ఒక్క వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఆరోగ్యం లేదు, చదువు లేదు. ఊరుగా చదువుల గురించి చెప్తారు ఏదో కొత్తగా ఇవాళ పెట్టినట్టు. సరే అది వాళ్ళ తాలూకా గ్రేట్నెస్ కోసం వాళ్ళు వాళ్ళ తాలూ చెప్పుకుని మాకే అభ్యంతరం లే. ఎందుకంటే ప్రజలకు తెలుసు ఈ కార్యక్రమం ఇంత ముందుండేవా లేవా, జరగలేదా, అది ఆ ప్రజలకు తెలుసు. వాళ్ళు గొప్ప చెప్పుకోండి మాకే అభ్యంతరం లే. ఏదో క్షణికానందం పడుతూ పొందమండి మాకు అభ్యంతరం లే. కానీ నాకు రిజల్ట్ కనిపించాలి కదా, అక్కడ దాని ఫలితాలు ఉండాలి కదా, ప్రజలకి లాభం కనిపించాలి కదా ప్రజలకి. ఎక్కడ అవి నిర్దిష్టమైన విధానం ఏ శాఖలో కనిపించట్లే. ఒక శాఖ కాదు, ఏ శాఖలో కనిపించట్లే. అందుకే మేము ముందుకు వచ్చాను. అసలు చూస్తున్నాం కదా, వారం రోజులు 10 రోజులు చూస్తుంటే ప్రతిరోజు చూసినా ఇవి చూసినా లేదు. ఏ గ్రామాన్ని పోయి ఎవరితో మాట్లాడినా, ఎవరు చేసినా, ఎవరు అడిగినా అందరూ వేస్తాను నిష్పత్తితో ఉన్నారు. అందరూ అవర్ సుగ్రపేటకి వెళ్ళాం, నేను వెళ్ళాను, ధర్మశ్రీ మా అమరు వచ్చారు, అందరూ వెళ్ళాం, రైతులతో మాట్లాడని చేస్తాం. ఇవాటికి బకాయిల గురించి ఆలోచన లేదు. మన స్థానిక నాయకత్వాలు ఏం చేస్తున్నాయో, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి, ప్రభుత్వ నాయకులు ఏం చేస్తున్నారు, ఆ సంబంధిత మంత్రులు ఏం చేస్తున్నారు, అధికారులు ఏం చేస్తే అర్థం అవట్లే. అసలు చెమకుంటేట్టుకోలేదు, పోతే పోయారులే అనేటట్లుంది. అందులో ఆలోచన లేదు, ఏం చేయాలో అర్థం అవట్లే. ఇంకా యాసేషన్లు ఏమనంటే ప్రభుత్వం మీద వచ్చి మాకు సమయం ఇవ్వాలి కదా, ఏమనంటే వైసీపీ ప్రభుత్వం ఏంటి సమయం నెల అయింది, సంవత్సరం అయింది, ఇంకెంతకాలం సమయం ఇవ్వాలంటే మా మీద వచ్చి దుమ్మెత్తి పోస్తున్నారు. నిన్న ఇప్పుడు చూస్తాను మంత్రివర్గ సమావేశంలో మీరు తీటికి ఎదుర్కోలేదు. ఏంటి తీటికి ఎదుర్కోవడానికి కింద ఉంటే కదా ఎదుర్కోవడానికి. జనం దుమ్మెత్తి పోస్తారు వెళ్తే, జనం దానికి ఏదైనా పాజిటివ్ రెస్పాన్స్ ఉంటే అప్పుడు తీటికి ఎదుర్కోండి. జనం దగ్గర పాజిటివ్ రెస్పాన్స్ ఏంటి ఎదుర్కొంటారు.